చైనా రక్షణలో భాగంగా గూగుల్ సంస్థను చైనా నుంచి నిషేధించింది. జీమెయిల్, గూగుల్ మ్యాప్స్, ప్లేస్టోర్కు చైనాలో స్థానం లేదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా సంస్థలు చైనాలో పనిచేయవు. వాట్సాప్, టెలిగ్రామ్, మెసెంజర్ యాప్స్కు స్థానం లేదు. వికీపీడియా 2019 నుంచి నిషేధం. 2009 నుంచి యూట్యూబ్పై నిషేధం విధించింది. బీబీసీ, న్యూయార్క్ టైమ్స్, ద గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్, ఎకనామిస్ట్ లాంటి వార్తా సంస్థలు పబ్లిషింగ్ వెబ్సైట్లు పూర్తిగా నిషేధం. ఈ సంస్థలన్నీ అమెరికా సిఐఏ, MI6, ఇజ్రాయెల్ మొసాద్ లాంటి సంస్థల పరోక్ష బ్యాక్గ్రౌండ్ కారణంగా ఇంటర్నెట్పై చైనా భద్రత కోసం సెన్సార్ విధించింది. సరే, అసలు విషయానికి వద్దాం. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వానికి ట్రేడ్ అడ్వైజర్గా పనిచేస్తూ పంది గొడ్డు మాంసం కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్న పీటర్ నవారో రష్యా ఇండియా ఆయిల్ ట్రేడ్ను క్రెమ్లిన్ ల్యాండ్రోమాట్గా వర్ణించాడు. క్రెమ్లిన్ అనేది రష్యాలో పుతిన్ నివాసం ఉండే ప్రదేశం. అక్కడ మురికి నుంచి ఇండియా సొమ్ము చేసుకుంటుంది అనే అర్థంలో అక్కడి మురికి డబ్బును ఇండియా తెల్లదనంగా మార్చి ఇక్కడి బ్రాహ్మణ వర్గం సొమ్ము చేసుకుంటుంది అని ధనవంతులుగా మారుతున్నారు ఇక్కడ బ్రాహ్మణులు అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.